The D-Day has arrived. అందరం ఆతృతగా ఉత్సుకతతో మనం ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ద ప్రెస్టీజియస్ వన్ ఫర్ ఉత్తరాంధ్ర. రేపు అది ఇనాగ్రేషన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ అండ్ ఆల్సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, ద సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్ ది స్టాల్వర్డ్స్. ఇది ఉత్తరాంధ్రకి ఒక గర్వకారణం. ఉత్తరాంధ్రకి ఇది ఒక మచ్చుతునక ఫర్ ది డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా, రియలీ స్పీకింగ్ ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ ఫర్ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అండ్ ఆల్సో ద హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచ పటంలో విశాఖపట్నం మరొకసారి కొత్త ఎయిర్పోర్ట్ తో ఒక మెరుపు మెరిసే సమయం వచ్చింది. రేపు ఆల్మోస్ట్ 11 గంటలకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా గేమ్ చేంజర్ అని శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి కొందరు ఏమంటున్నారంటే ఇది పూర్తిగా 2500 ఎకరాలు. అది కాకుండా ఏంటంటే సివిల్ ఏవియేషన్ లో రావాల్సిన ఇన్కమ్ కి సంబంధించి, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్, ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా అన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి, ఒక ప్రైవేట్ సంస్థకి హస్తగతం చేసి అది మేము చేసాము అని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. ఎనీహౌ, జిఎంఆర్ ఈజ్ నోన్ ఫర్ ది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్, అది మనకి ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 2500 ఎకరాలతో డెవలప్ చేసిన ఈ ఎయిర్పోర్ట్ ఏ విధంగా గేమ్ చేంజర్ అవుతుంది, ఏ విధంగా విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ తగ్గించకుండా ఇది జరుగుతుంది అన్నది మనం, అట్లాగే ఏదైనా సరే చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఒక ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఎక్కడ కూడా ఒక మానవ జాతి కానీ, ఒక ఫ్యామిలీ కానీ, వ్యక్తి కానీ డెవలప్ చేయ అవకాశం లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఎక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది భయపడుతుంది విశాఖపట్నం ఇంపార్టెన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ తో తగ్గే అవకాశం చాలా ఉంది. కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈస్ కమింగ్ అండర్ విజయనగరం డిస్ట్రిక్ట్. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇట్స్ ట్రై జంక్షన్, అంటే ఆల్మోస్ట్ 3 జిల్లాలని కలుపుతోంది. అంతేకాకుండా అనకాపల్లి కూడా దీంతో కలుస్తోంది. అంటే అటు అనకాపల్లి, ఇటు విశాఖపట్నం, అటువైపు చూసుకున్నట్లయితే మనకి విజయనగరం, శ్రీకాకుళం, ఇవన్నిటికీ బై జంక్షన్. ఇవి కాకుండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా బార్డర్, అంటే ఇంచుమించుగా మనకి ఇచ్చాపురం వరకు చెప్పుకుంటే, ఇచ్చాపురం, బరంపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఇది కనెక్టివిటీ ఇస్తుంది. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసరికల్లా ఎక్కడైనా ఒక ఇంటర్నేషనల్ గా వెళ్ళాలంటే ఆ బార్డర్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి అటువైపు భువనేశ్వర్ కాదు అని అంటే ఇటువైపు విశాఖపట్నం. సో విశాఖపట్నం వైపు పని ఉన్న వాళ్ళు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే విజయనగరం ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. కారణం ఏంటంటే విజయనగరం రైల్వే స్టేషన్, విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది. ఆల్మోస్ట్ చాలా మేజర్ ట్రైన్స్ అన్ని కూడా అక్కడ ఆగుతున్నాయి. కాబట్టి అక్కడ విజయనగరం రైల్వే స్టేషన్ ఇంపార్టెన్స్ పెరగడంతో ఆటోమేటిక్ గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. అంటే ఆటోస్, అలాగే ఓబర్ సర్వీసెస్, టాక్సీ సర్వీసెస్, అట్లాగే బస్ సర్వీసెస్ అన్ని చూసుకున్నట్లయితే వచ్చే 5 ఏళ్లలో విజయనగరానికి మంచి పట్టు, అంతేకాకుండా మంచి హక్కు, తర్వాత ఫైనాన్షియల్ చేంజెస్ వచ్చే అవకాశం విజయనగరానికి ఉంది. అట్లాగే చాలా మంది ఏమంటున్నారంటే, ఈ మధ్య వీడియోస్ చాలా మంది పెట్టారు, చూశాను ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏ రోజైతే ఇనాగ్రేట్ చేస్తారో అక్కడ నుంచి భోగాపురం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఇంక ఎవరికి అందుబాటులో ఉండవు. అంతేకాకుండా ఇక్కడ మనకి అందరూ చెప్తుంది ఏంటంటే ఒకనొకప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళని కూడా ఒక అర్బన్ కల్చర్ కి దారితీస్తుంది. అంతేకాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా మారే అవకాశం ఉంది. చాలా మంది పేద రైతులు
అరెకరా ఎకరన్నర ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారు. ఇందులో దేర్ ఇస్ నో డౌట్ ఇట్. అంతేకాకుండా చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే చాలా బూమింగ్ పొజిషన్ లో ఉంది. చాలా బూమింగ్ అంటే ఒకనొకప్పుడు 5,000 రూపాయలు గజానికి ఇవ్వడం అనేది ఇబ్బంది, ఇవ్వక్కర్లేదు, అంతకంటే కొంచెం తక్కువకి వస్తే బాగుంటది అనుకున్నది. ఇప్పుడు 25,000-30,000 రూపాయలు తక్కువ లేకుండా భోగాపురం చుట్టుపక్కల అయితే, భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అయితే అంటే కిలోమీటర్ రేడియస్ చూసుకుంటే అక్కడ 50,000 వరకు కూడా ఇవి రేట్లు పెరిగే అవకాశం చాలా గట్టిగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అందరూ ఒకేసారి కోటీశ్వర్లు అవుతారు. అయితే ఇందులో వచ్చే ఇబ్బందులు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు చీపురుపల్లి నుంచి కూడా వచ్చే ఏరియాస్ కలిసిపోతాయి. ఆల్ హైవే ఫ్రమ్ శ్రీకాకుళం టు అలా ఇచ్చాపురం టు విశాఖపట్నం వచ్చేవి కూడా ఇక్కడే కలుస్తాయి. అంతేకాకుండా ఏంటంటే ఆల్ లూప్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే చీపురుపల్లి టు అదే ఏరియా, రాజాం నుంచి సైడ్ వచ్చే ఏరియా పిచ్చిపిచ్చిగా అటువైపు 7 లక్షల వరకు పాపులేషన్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. పిచ్చిపిచ్చిగా ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా దీని ప్రభావం మోర్ దాన్ 2 కోట్లు జనాభా మీద పడే అవకాశం ఉంది. అంటే అది వాళ్ళ స్థితిగతులు మారుస్తుంది, ఆర్థిక యాక్టివిటీస్ కూడా మారుస్తాయి. అది ఎలా మారుస్తుంది అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఒక్కసారి దేనికైనా రేట్ పెరిగిందంటే దాని చైన్ రియాక్షన్ మిగతా వాటికి కూడా ఉంటుంది. అంటే ఆ ఏరియాలో 10 రూపాయలకి 15 రూపాయలు 20 రూపాయలకి కాఫీ దొరికితే ఆ కాఫీ 40-50 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా అర్బన్ కల్చర్ అంటే మనం చెప్పక్కర్లేదు. పాల రేట్లు పెరుగుతాయి, కూరగాయల రేట్లు పెరుగుతాయి, అన్ని రేట్లు పెరుగుతాయి. అంతేకాకుండా చాలా మంది ఏమంటున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల లోకల్ గా ఎంప్లాయ్మెంట్ కి అవకాశాలు లేవు, అది మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయలేం. కారణం ఏంటంటే ఖచ్చితంగా చిన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఎటువంటి జాబ్స్ వస్తాయని పక్కన పెట్టేస్తుంది. కారణం ఏంటంటే చుట్టూ రెస్టారెంట్ కావాలి, కెఫేస్ కావాలి, అంతేకాకుండా ఏంటంటే హోటల్స్ కావాలి. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ది 5-star హోటల్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా ల్యాండ్ అయిపోతే మనం ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలంటే ఒక మంచి హోటల్ కావాలంటే చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో అవకాశమే లేదు. అటు వెళ్తే విజయనగరం వెళ్ళిపోవాలి, లేదు అంటే విశాఖపట్నం సిటీలో వచ్చేయాలి, లేదంటే శ్రీకాకుళం సిటీలోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూడా 5-star హోటల్స్ ని ఇన్వైట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి 5-star కల్చర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అట్లాగే విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని విశాఖ వాస్తవ్యులు చాలా మంది భయపడుతున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. రివర్స్ మైగ్రేషన్ అంటే ఉద్యోగాలు కావాలంటే విశాఖపట్నం వరకు రావక్కర్లేదు, భోగాపురం చుట్టుపక్కల ఇంకా ఎన్నో కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇటు గూగుల్ డేటా సెంటర్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఇటువైపు చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఈ చుట్టుపక్కల డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ అటు విజయనగరానికి హెల్ప్ అవుతుంది, అటు భోగాపురానికి హెల్ప్ అవుతుంది, అటు శ్రీకాకుళం కూడా యాక్సిలరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రివర్స్ మైగ్రేషన్ అంటే విశాఖపట్నంలో ఉన్న జనాభా అన్నది 2026 లో అది కొంచెం కన్సోల్డేట్ అయ్యి మిగతాది రివర్స్ మైగ్రేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నం మీద ప్రెషర్ తగ్గుతుంది అని చెప్పి ఒక అంచనా. కానీ చాలా మంది ఏమంటున్నారంటే అనకాపల్లి నుంచి ఎలమంచల్ నుంచి ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేయాలనుకుంటే దే హావ్ టు ట్రావెల్ ఆల్ ది వే ఫ్రమ్ దట్ ప్లేస్ టు దిస్ ప్లేస్. అది కాక యూజర్ చార్జెస్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి అయితే 750 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇదైతే డొమెస్టిక్ ట్రావెలర్స్ కి అయితే 360 చెప్తున్నారు. సో ఏమవుతుందంటే ఈ విమానయాన ఖర్చే కాకుండా మిగతా ఖర్చులు కూడా చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే మనం అనకాపల్లి నుంచి లేదంటే శ్రీకాకుళం నుంచి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి వచ్చి, లేదంటే విశాఖపట్నం నుంచి కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ లో మనం ఫ్లైట్ ఎక్కాలంటే ఇంక్లూడింగ్ ద యూజర్ చార్జెస్ అంటే వన్ వే యూజర్ చార్జెస్, అవర్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్, వెయిటింగ్ చార్జెస్ అండ్ ఆల్ ది అదర్ చార్జెస్ కలిపి కనీసం మనకి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్సెస్ చేస్తున్నారు, తర్వాత మెట్రో ప్లాన్ చేస్తున్నారు. మెట్రో అనేది ఇట్ ఈస్ 2030
ఆఫ్టర్వర్డ్స్ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే 2030 లోగానైతే ఇట్స్ గ్రేట్ థింగ్. 2029 ఎలక్షన్స్ కి అయితే మెట్రోకి ఛాన్సెస్ లేదు. 2029 తర్వాతే మెట్రో ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా సరే మనకి ఏంటంటే ఒక 1500 నుంచి 2000 రూపాయలు మనం ఇప్పుడు ఖర్చు పెట్టిన కంటే అదనంగా అయ్యే అవకాశం మనకి ఉంది. కాబట్టి ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం కంపేర్ చేసుకుంటే మన తాలూకా ఖర్చులు మరొక 2000 అదనంగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇంతవరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి సర్వీస్ ఛార్జెస్ లేకపోతే యూజర్ ఛార్జెస్ ఇక్కడ ఉన్న యూజర్ ఛార్జెస్ కంపేర్ చేసుకుంటే ఇదంతా మనం భారపడుతుంది. ఒక్కసారి మనం హైదరాబాద్ వెళ్ళి వద్దాం అనుకుంటే అదనంగా 700 రూపాయలు సర్వీస్ ఛార్జే కాకుండా మనకు రాను పోను ఊబర్ ఛార్జెస్, టాక్సీ ఛార్జెస్, లేకపోతే బస్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకున్నా సరే నేను చెప్పిన లెక్క మీకు వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కంప్లీట్ గా ఎయిర్పోర్ట్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లోకి మనకి వెళ్తుంది. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మళ్ళీ నేవీకి పూర్తిగా వెళ్ళిపోతుంది కాబట్టి నేవీ వాళ్ళ డిఫెన్స్ యాక్టివిటీస్ కి వాళ్ళకి అది బాగుంటుంది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మన ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది అని చెప్పి వాళ్ళకి చాలా హ్యాపీ. కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత మన తాలూకా ఎస్టిమేషన్ ఏంటంటే మినిమం 10,000 మంది పాసింజర్స్ ఎయిర్ ట్రావెలర్స్ దేర్ ఎవ్రీడే. ఇప్పుడు 9,000 ఉంది. అది 10,000కి వస్తుందని చెప్పి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. కాదు 10,000 కాదు 15,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది, 20,000కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇవి రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసెస్ ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎప్పటి నుంచో ఉన్నది బ్యాంకాక్, శ్రీలంక, అట్లాగే అటు దుబాయ్, ఇటు మనకి ఆల్రెడీ స్కూట్ ఎయిర్లైన్స్ ఆర్ రన్నింగ్ ఫర్ సింగపూర్. అలా కాకుండా సింగపూర్ ఎయిర్లైన్స్ మనకి డైరెక్ట్ గా విశాఖపట్నానికి రన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు సింగపూర్ ఎయిర్లైన్స్ విశాఖపట్నం వచ్చింది, దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేసి ఇప్పుడు ఏంటంటే స్కూట్ ఎయిర్లైన్స్ మాత్రమే పెట్టారు. అది వీక్లీ 4 days 5 days రన్ అవుతుంది. సో అట్లా కాకుండా అదనంగా సర్వీసెస్ కూడా చేస్తే ఖచ్చితంగా మనం అనుకుంటున్న 15,000, 20,000, 30,000 టార్గెట్ మనం రీచ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆల్రెడీ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్ ఈస్ రన్నింగ్ 30,000 passengers every day on average. 30,000 passengers on average. 30,000 మంది ఒక ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు కనీసం అందులో 5,000 మంది కాఫీ తాగినా సరే కాఫీ కాస్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం అయితే 300 రూపాయలు. ఈ 200 రూపాయల నుంచి 300 రూపాయలు మీరు తీసుకునే బ్రాండ్ బట్టి, ఫ్లేవర్ బట్టి. సో ఇలా చూసుకున్నట్లయితే ఓన్లీ కాఫీ మీదే వచ్చే ఆదాయమే కొన్ని లక్షలు ఉంటుంది. ఇలా చూసుకుంటే మిగతా షాపింగ్ మాల్స్ అండ్ ఆల్సో క్యాంటీన్స్, క్యాఫేస్, అట్లాగే ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే అది కాకుండా ఏంటంటే మిగతా కస్టమ్స్ డ్యూటీ షాప్స్, కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ షాప్స్, ఇట్లా ఇవన్నీ చూసుకున్నట్లయితే మిగతా టర్న్ ఓవర్. ఇట్లాగే ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని మనం మాట్లాడుకున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ అది విజయనగరం ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవాలి. సో ఏదైనా సరే ఉత్తరాంధ్ర చాలా మట్టుకు లాభపడుతుంది. కానీ విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని చెప్పడంలో మాత్రం అది మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి మాత్రం లేదు. ఎనీహౌ ఇట్స్ ఏ వెల్కమ్ స్టెప్ ఫర్ దిస్ ఎయిర్పోర్ట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్. అండ్ ఎనీహౌ మనం పూర్తిగా ప్రైవేటైజేషన్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ జిఎంఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ తో పూర్తిగా అంటే ఇంతకు ముందు ప్రభుత్వం చెప్పేది అంటే పీపీపీ అని చెప్పింది, అంటే ప్రైవేటు పబ్లిక్ కలిపి పార్ట్నర్షిప్ అని చెప్పింది. ఇప్పుడు మనం ఇంకా ఆ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 50% వర్క్స్ అన్ని కూడా మా టైంలోనే కంప్లీట్ చేసేసాము. ల్యాండ్ అక్విజిషన్ కి మేమే 1200 కోట్లు ఇచ్చి మొత్తం అన్ని క్లియర్ చేసాము. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన పూర్తిగా క్రెడిట్ తీసుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీకాకుళంలో చేసిన విమర్శ. ఆ విమర్శ అనేది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే నరేంద్ర మోడీ చేశారా, ఆ రోజు జవహర్లాల్ చేశారా, ఏదైనా సరే ప్రభుత్వ సొమ్ముతో ఎవరిది ప్రైవేట్ సొమ్ము కాదు. మీరు ఒక వర్క్ టేకప్ చేసిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు దృష్టి పెట్టాలి. కానీ
జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నోబడి వాజ్ హ్యాపీ, అందుకే ఆయన చేంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పాలసీస్ కంటిన్యూ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.